వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఘోరం జరిగింది. జంట ఆత్మహత్యల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురు వయసున్న యువతితో జంప్ అయ్యాడు. బంధువులు ఏం చేస్తారన్న భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. గాయత్రికి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపాడు తండ్రి వయసున్న స్వామి. స్వామికి 20 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే గాయత్రితో ప్రేమాయణం నడిపాడు స్వామి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేములవాడలో వివాహం చేసుకున్నారు. అన్నారం షరీఫ్లో గది అద్దెకు తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నాన్న నాకు చనిపోవాలని లేదు, బతికించు అంటూ గాయత్రి అర్తనాదాలు చేసింది. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 కూడా మృతి చెందారు. ఈ దుర్ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు, స్వామి అనే ఒక వ్యక్తి 44 సంవత్సరాల వయసు ఉంటుంది. అలాగే గాయత్రి కేవలం 22 సంవత్సరాలున్న యువతి. తండ్రి వయసున్న ఒక వ్యక్తితో ఆకర్షణకు లోనై ప్రేమగా మారి అది ఏకంగా పెళ్లి చేసుకునే దాకా వెళ్ళింది. తర్వాత అమ్మాయికి అర్థమైంది, చివరికి చనిపోయే ముందు నన్ను బతికించమంటూ అర్థనాదాలు చేసింది. కానీ ఏం లాభం, అప్పటికే జరగాల్సిందంతా జరిగింది. ఈ ఘోర దుర్ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గా సమీపంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన జంట విషయంలో ఈ షాకింగ్ విషయాలైతే వెలుగు చూశాయి. నరసంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన వేల్పు గొంగ స్వామి డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు వివాహమైంది. వరంగల్ జిల్లా ఎనుమావుల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 చెందిన గాయత్రి, ఆమె అవివాహితురాలు. అయితే 2 కూడా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. వారిని ఎంజీఎం ఆసుపత్రి తరలిస్తే అదే రోజు స్వామి, మర్నాడు ఉదయం గాయత్రి చనిపోయారు. అయితే వీరి మరణంపై అనేక సంచలన విషయాలు అయితే వెలుగు చూశాయి. డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్న స్వామి ఇందిరమ్మ కాలనీలోనే తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం పెళ్ళైంది. 2 పిల్లలు ఉన్నారు. స్వామి ఇంటి ఎదురుగానే గాయత్రి ఇల్లు ఉండడంతో 2 మధ్య పరిచయం ఏర్పడింది. గాయత్రి ఇంటర్ మధ్యలోనే ఆపిస్తుంది. తరచుగా స్వామి ఇంటికి వెళ్ళే క్రమంలో గాయత్రిని స్వామి లోబర్చుకొని ప్రేమాయణం నడిపాడు. గాయత్రి తండ్రి కుమారస్వామి బిఎస్ఎన్ఎల్లో తాత్కాలిక ఉద్యోగం చేస్తూ తమ కులవృత్తి అయినటువంటి రజక ల్యాండ్రీ నిర్వహిస్తున్నాడు. భార్య ఇళ్లలో దుస్తులు ఉతుకుతూ చేదోడు వాదోడుగా ఉంటుంది, దోబీ పని చేస్తూ. గాయత్రి కూడా తన తండ్రి వయసున్న స్వామిని నమ్మింది. అతను లేకపోతే జీవించలేని స్థితి చేరుకుంది. ఈ క్రమంలో విషయం గాయత్రి ఇంట్లో తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత 6 నెలల కిందట పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. కాలనీ పెద్దలు స్వామిని మందలించి మరోసారి గాయత్రితో చనువుగా ఉంటే కాలనీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. తర్వాత స్వామి కుటుంబంతో సహా హన్మకొండకు మకాం మార్చాడు. అయినా గాయత్రి స్వామి మధ్య సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే గాయత్రి పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుందని భావిస్తున్న టైంలో ఈ నెల 2న ఇంట్లోంచి 10 తులాల బంగారం నగదు తీసుకొని గాయత్రి పారిపోయింది. స్వామి మీద అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఎనమాముల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను స్వామి ఈ నెల 2వ తేదీన ఎంజీఎం హాస్పిటల్ తీసుకొచ్చి చేర్పించాడు. తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి తిరిగి రాలేదు. సో స్వామి ఇంటికి తిరిగి రాకపోవడంతో 4వ తేదీన స్వామి సోదరుడు యాకయ్య మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇంట్లోంచి వెళ్ళాక విజయవాడ, గుంటూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో స్వామి, గాయత్రి 2 గడిపారు. తర్వాత వేములవాడకు చేరుకుని 2 అక్కడే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే తమ పెళ్లిని ఎవరు అంగీకరించారన్న భయంతో అక్కడే ఆత్మహత్య చేసుకుందామని భావించి ఇల్లు అద్దెకు దొరకపోవడంతో అన్నారం షరీఫ్కు వచ్చారు. సో పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకున్న 2 స్థానికంగా ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తర్వాత ఆదివారం తెల్లవారుజామున గడ్డి మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వామి అదే రోజు చనిపోయాడు. కానీ సోమవారం ఉదయం గాయత్రి చనిపోయింది. అర్ధరాత్రి 2:15 ఆ గది అద్దెకిచ్చిన యజమాని కుమారస్వామికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. సో అయితే గడ్డి మందు తాగి ఎంజీఎం చేరుకున్న గాయత్రి మాత్రం తండ్రిని చూసి బోరున వినిపించిందట. నాన్న నాకు చనిపోవాలని లేదు, నన్ను బతికించు నాన్న, నేను చచ్చిపోను అంటూ ఎంజీఎం ఆసుపత్రిలో గాయత్రి చేసిన చివరి అర్తనాదాలు నిజంగా అందరినీ కదిలించాయి. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న గాయత్రిని చూసి తండ్రి ఒక్కసారిగా నన్ను బతికించు నాన్న అంటూ వేడుకుంటుంటే నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు అంటే తెలిసిన వయసులో ఆకర్షణకు లోనై ఒక తండ్రి వయసున్న ఒక వ్యక్తితో
ఒక ఆకర్షణ, అది ప్రేమ కాదు వాస్తవానికి, అది ఒక ఆకర్షణ. అనవసరంగా ఆ వ్యక్తితో ఒక ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళిపోయి ఆ రిలేషన్లో చిక్కుకొని అందులో కొట్టుమిట్టాడి చివరికి ఎటు పాలుపోని స్థితిలో బలవన్మరణానికి పాల్పడి చివరి క్షణాల్లో ఇక విషయం తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత నన్ను బతికించు నాన్న అంటూ ఆ అమ్మాయి చేసిన అర్థనాదాలు నిజంగా బాధాకరం. మొత్తం మీద ఈ ఘటన తీవ్ర కలకలం అయితే రేపింది. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మా కొలీగ్ వేణు జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. ఎస్ వేణు, ఈ ఘటన నిజంగా చాలా సంచలనంగా మారింది. అమ్మాయి చివరి క్షణాలు చేసిన అర్థనాదాలు నిజంగా ప్రతి తల్లిదండ్రులను ఆలోచింపజేసే విషయమే. వాస్తవానికి క్షణికావేశానికి పనికిమాలిన ఆకర్షణకు లోనై తండ్రి వయసున్న ఒక వ్యక్తితో రిలేషన్లోకి వెళ్ళి అమ్మాయి జీవితాన్ని అయితే నాశనం చేసుకుంది. సో స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఇంకా ఎలాంటి ట్విస్టులు బయటపడుతున్నాయి ఈ కోణంలో? చెప్పొచ్చు. ఓవైపు మరికొద్ది సంవత్సరాల్లో పెళ్లి చేయాల్సినటువంటి కూతురు ఉన్నటువంటి వ్యక్తి ఆ పెళ్లికి దగ్గరైనటువంటి ఓ యువతిని తీసుకొని ఇంట్లోంచి పరారవడం, అది ఆ ఇంట్లో గుళ్ళ చేసి పూర్తిగా దాదాపు 8-9 తులాల గోల్డ్, అందులో డబ్బులు కూడా ఎత్తుకెళ్లి వీళ్ళంతా 10 రోజుల పాటు వేరే వేరే జిల్లాలు తిరిగారు. వేములవాడకు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నారు. సో ఇద్దరికి దాదాపు 20 సంవత్సరాల వయసు తేడా ఉంది. అంటే దాదాపు తనకి ఒక కూతురు కొడుకున్నాడు. సో ఆ పరిస్థితిలో ఆమెను చూడాల్సినటువంటి వ్యక్తి ప్రేమ అనే పేరుతో ఆ యువతిని లోపరుచుకోవడం, తన ఇంట్లోంచి వచ్చే విధంగా చేయడం, ఇంట్లో నుంచి పూర్తిగా వాళ్ళ దగ్గరటువంటి ఆదాయ వనరులన్నీ కూడా తీసుకొని పరారు కావడము, మొత్తంగా చివరికి మళ్ళీ తిరిగి వెళ్తే ఆ గ్రామస్తులు గాని తమ కుటుంబ సభ్యులు గాని ఒప్పుకోరు అని తర్వాత చివరి క్షణాల లోపల వాళ్ళు అసలు ఏం జరగబోతుంది, తమ భవిష్యత్తు ఏందో అని అయోమయానికి గురయ్యి ఇక అక్కడికి వెళ్తే మేము ఉండలేనటువంటి విషయం తెలుసుకొని చివరకు అర్ధాంతరంగా తనువులు చాలించిన ఘటన. మొత్తానికి ఈ ఘటన లోపల మొదటగా అటు గాయత్రి ఎవరైతే ఇంటర్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుందో తనకు ఈ సోషల్ మీడియాలో బాగా అడిక్ట్ అయింది. ఆ తర్వాత మొబైల్స్ కు అడిక్ట్ అయిన తర్వాత తాను తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క డ్రైవర్ కు కొంత చనువు పెంచుకుంది. ఇద్దరి మధ్య సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత మెల్లిగా చాటింగ్స్, తర్వాత ఫోన్ కాల్స్, ఇవన్నీ కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతికి కొంత ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ప్రేమ వ్యవహారాలు, ఈ ఇన్స్టా రీల్స్, ఇవన్నీ ఈ యొక్క సినిమాలు, సీరియల్, మెసేజ్ అన్ని కూడా ఆమెపై పూర్తి స్థాయి లోపల ఎఫెక్ట్ చూపాయి. ఆ ఎఫెక్ట్ తోనే ఆ స్వామితో ప్రేమ ఉన్నటువంటి ఒక భ్రమను కలిగించాయి. సో ఆ స్వామి కూడా తను భార్య, 2 పిల్లలు ఉన్నా కూడా ఆ యువతి మాట్లాడిన మాటలు, ఆ చనువును చూసుకొని తను కూడా ఉన్నటువంటి ఒక భావనకు వచ్చారు. ఇద్దరు కలిసి ఈ యొక్క రోజు వీడియో కాల్స్ మాట్లాడుకున్న విషయము స్వామి భార్య తెలిసింది. ఆ తర్వాత పెద్ద మనిషి సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అయితే ఇద్దరికి ఎవరి దారిలో వారు ఉండాలి, ఇంకోసారి ఇట్లా చేయొద్దంటూ కూడా పెద్ద మనుషులు ఏం చేయలేక ఇద్దరు మేజర్లే కాబట్టి బెదిరించడం జరిగింది. కానీ వాళ్ళు ఇంటర్నల్ గా మళ్ళీ చాటుగా సీక్రెట్ గా మళ్ళీ ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి. అయితే స్వామి అక్కడ ఉంటే తనతో మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ మారిపోతాడనే ఉద్దేశంతోని తన భార్య స్వామిని తీసుకొని తన అక్కవారింటికి వచ్చింది. అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతూనే ఉంది. సో దీన్ని అటు గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేబర్స్, ఉదయమే వాళ్ళు వెళ్తారు, రజక వృత్తి చేసుకుంటూ తాను లాండ్రీ షాప్ నిర్వహించుకుంటూ ఉంటాడు. సో అంటే తన ఇంట్లో ఎవరు ఉండరు. సో అదే తనకు ఈ స్వామితోని కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, తనతో ప్రేమలో పడ్డానటువంటి భావన రావడానికి ఒక ప్రధాన కారణం. సో మొత్తానికి ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్కడ కూడా వీళ్ళు రెంట్ తీసుకొని బతుకుదాము సెపరేట్ గా భావించారు. కానీ ఎక్కడ వీళ్ళకి రూమ్ అద్దెకి ఇవ్వకపోవడంతో చివరకు అన్నారం షరీఫ్ దర్గా, గతంలో వీళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి తిరిగి షరీఫ్ దర్గా వద్దకే వెళ్ళారు. అక్కడ ఉన్న తర్వాత మరుసటి రోజు పూర్తిగా అసలు తాము చేసింది తప్పు, ఈ 10 రోజులు తిరిగినటువంటి ఆ టైంలోనే వీళ్ళందరూ కూడా భవిష్యత్తు కనబడింది. తనకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ తిరిగి వెళ్తే మా పరిస్థితి ఏంటంటూ కూడా స్వామి, అదే విధంగా గాయత్రితో తన తల్లిదండ్రులు మొహం ఎత్తుకొని ఉండలేరు, నన్ను ఉండనివ్వరు అనేటువంటి భయం. సో ఇద్దరు లోపల చివరి నిమిషంలో రియలైజ్ అయ్యారు. ఆ క్షణంలోనే ఇక సూసైడ్ చేసుకుందామని ఇద్దరు డిసైడ్ అయ్యారు. కానీ ఆ క్షణికావేశంతోనే అక్కడే ఒక గడ్డి మందు కొనుగోలు చేసి ఇద్దరు సేవించారు. స్పృహ తప్పినటువంటి వాళ్ళని ఆ రూమ్ ఓనరు ప్రతిరోజు వాళ్ళు అక్కడ మధ్యాహ్నం ఉన్నారా వెళ్ళారా అని చెక్ చేసుకుంటారు. ఎందుకంటే రెంట్ ఇవ్వకుండా వెళ్తారేమో అనే ఉద్దేశంతో మధ్యాహ్నం వచ్చి చూస్తే వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నారు. పోలీసులకు చెప్తే ఎంజం తరలించగా ఆ గాయత్రి చనిపోయింది. ఆ తెల్లారి ఆ స్వామి కూడా చనిపోయాడు. అయితే ఈ ఘటన లోపల గాయత్రి ట్రీట్మెంట్ జరుగుతున్న క్షణం లోపల తను లేబర్ కుటుంబం. సో తల్లి తండ్రి కూడా ఇద్దరు కూడా రజక వృత్తి, తాను లాంటి షాప్ నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకి చిన్న కొడుకున్నాడు. సో రైట్, ఇక్కడ వేణు అంటే మనం నిజంగా మీరు చెప్పబోతుంది కూడా నాకు అర్థమవుతుంది. బట్
అసలు విషయం ఏంటంటే నిజంగా ఆ చివరి క్షణంలో ఇక్కడ గాయత్రి రియలైజ్ అయ్యి నాన్న నన్ను కాపాడు, నాకు బతకాలని ఉంది అంటూ ఆమె చేసిన అర్థనాదాలు నిజంగా అంటే సగటు ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రుల విషయంలో ఏ రకమైనటువంటి ఆలోచనలు కలిగించే అవకాశం ఉందంటారు. అంటే అంటే ఇక్కడ రెండు కోణాలనే మనకి. ఇక్కడ అమ్మాయి తెలిసి తెలియక ఆవేశంలో అతనితో రిలేషన్ పెట్టుకొని ఆమె జీవితం పాడు చేసుకుంది. అతను భార్య పిల్లలుండి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒంటరి చేసి అతను పెద్ద దిక్కైనట్టు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి రియలైజ్ అయ్యి చివరిలో తనని కాపాడమంటూ తన తండ్రిని వేడుకున్న ఆ అర్థనాదాలు నిజంగా ఇవన్నీ అంటే ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి ఈ పరిస్థితుల్లో? ఒక కామన్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారనుకోవచ్చు, అంటే తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల విషయంలో. అంటే ప్రస్తుతం ఈ గాయత్రి విషయంలో చూస్తేనే తన వాస్తవానికి పేద కుటుంబము, తనకు తన బంధువులు ఇచ్చినటువంటి ఆ గోల్డ్ అని ఫంక్షన్ సమయంలో ఇచ్చిన ఆర్నమెంట్స్ తనకు పెళ్లికి వస్తాయంటూ కూడా ఆ తల్లిదండ్రులు వాటిని భద్రంగా దాచిపెట్టారు. సో వాటిని తీసుకురావడము, ఆ తర్వాత ఎంజిఎంలో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు తాను తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇంట్లో నుంచి నగదు తీసుకొని ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోవడం, తాను ఒక పెద్ద వయసున్న వ్యక్తితో ప్రేమ అని భ్రమపడి వెళ్ళడము, ఆ తర్వాత కుటుంబం ఏమవుతుందనే ఆలోచన చివరి క్షణంలో గాయత్రికి వచ్చింది. కానీ అప్పటికే తాను గడ్డి మంది సేవించడంతోనే పూర్తిగా విషమ పరిస్థితిలో ఉంది. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి పూర్తిగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి తప్ప తను ఏం చేయ పరిస్థితులు లేదు. ఎందుకంటే గతంలో చెప్పి చూసినా కూడా తను మారలేదు. తన మేజర్ 24 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి తనని బలవంతం పెట్టలేకపోయారు. ఒకవేళ గట్టిగా తను కోప్పడ్డా, ఏమన్నా మందలించినా కూడా ఏమైనా అగత్యాన్ని పాల్పడుతుంటే భయం పడ్డారు. అంటే సాధారణ మధ్య కుటుంబాల లోపల గట్టిగా చెప్పినా ఏం చేసుకుంటారంటే ఒక భయం ఉంటుంది. ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ మితిమీరి ఏదైనా చేస్తారంటే ఒక భయం ఉంటుంది. సో అంటే పూర్తిగా ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి. ఇదంతా కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సొసైటీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థ, ఈ మొబైల్స్, అందులో సీరియల్, ఈ సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతము ఈ గాయత్రి తాజా ఉదాహరణ. అయితే ఇందులో గాయత్రి తప్పు ఎంత ఉందనేది పక్కన పెడితే, తన బిడ్డ వయసు ఉన్నటువంటి వ్యక్తి తను నిజంగా వెళ్ళిపోదామని చెప్పినప్పుడు తన కుటుంబం ఉంది, కుటుంబాన్ని తను లేబర్ పని చేసుకుంటూ, డ్రైవర్ పని చేసుకుంటూ పోషిస్తున్న వ్యక్తి నిజంగా ఒక యువతిని తీసుకెళ్ళడం కరెక్టా కాదా అనేది నిజంగా బాబు కూడా ఒకసారి ఆ స్వామి కూడా ఆలోచించి ఉంటే నిజంగా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయం. ఎందుకంటే అసలు తన 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, తాను మరి కొద్ది రోజుల్లో కూతురు పెళ్లి చేయాల్సిన వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి పెళ్లి వయసు వచ్చిన యువతిని ఏ విధంగా తీసుకెళ్తాను, ఇది తప్పు అని చెప్పి ఉంటే నిజంగా ఈ ఘటన జరిగేది కాదు. ప్రస్తుతం ఈ యొక్క కుమారస్వామి ఎవరైతే గాయత్రి తండ్రి ఉన్నాడో తాను కనీసం అక్కడ ఏం జరిగిందని అడిగినా కూడా ఆయన నోటు నుంచి మాట రాని పరిస్థితి, మమ్మల్ని వదిలేయండి మేము కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చినట్టు కూడా మీడియా మిత్రులు వెళ్తే కూడా దండం పెట్టి కాళ్ళ మీద పడతానంటూ కూడా ఆయన కన్నీటి పర్యంతం. అంటే తన పరిస్థితి అటు తన కూతురు చేసిన తప్పును, అదే విధంగా జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా చెప్పుకోవాలి, నిజంగా ఏం చెప్పలేని పరిస్థితి. సో నిజంగా మాకు సావేశరణ్యం అనేటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. అంటే అంతటి దీన స్థితిలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి చివరిగా తన కళ్ళ ముందే తన కూతురు చనిపోతుంటే కూడా చూడాల్సిన పరిస్థితి. చూస్తే ఈ సొసైటీ ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులు, ఆ యొక్క ప్రేమ అనేటువంటి ఒక అట్రాక్షన్ ప్రేమగా భావించడము, అది కూడా కొంత అంతరాలు లేకుండా, చిన్న పెద్ద వయసు తేడా లేకుండా కొంత పూర్తి స్థాయి లోపల ఈ మొబైల్స్ అడిక్ట్ కావడము, పూర్తిగా ఈ ప్రేమ అనేటువంటి ఒక ప్రతి చిన్న విషయానికి ప్రేమ అంటే ఒక ట్యాగ్ తగిలించుకోవడం వల్ల ఎంత అర్థం జరుగుతుందో ప్రస్తుతం గాయత్రి కుటుంబం అయితే అంత దీనావస్థ పరిస్థితి అయితే ఎదురుస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఈ స్వామికి సంబంధించిన కుటుంబం కూడా చిన్న పిల్లలు. సో 14 సంవత్సరాల పాప ఉంది, 13 సంవత్సరాల బాబు ఉన్నాడు. తను డ్రైవర్ వృత్తి చేసుకుంటూ కూడా ఈ కుటుంబాన్ని పోషించే వ్యక్తి. ఈ రోజు పెద్ద కుటుంబం పెద్దను కోల్పోయిన తర్వాత ఇద్దరు పిల్లల పరిస్థితి, రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి, తాను ఏ విధంగా కుటుంబాన్ని పోషించాలన్నటువంటి బాధ. ఇప్పటికే ఆ స్వామి భార్య కూడా పూర్తిగా తనకి ఆరోగ్యం బాగుండకుండా ప్రతి నెలలు హాస్పిటల్కు రావాల్సి ఉంటుంది, తను మెడిసిన్ వాడుతుంది. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇద్దరిని ఏ విధంగా సాధారణటువంటి ఒక బాధ. సో అంటే రెండు కుటుంబాలు ఏ విధంగా ఒక అనాలోచిత నిర్ణయానికి, ప్రేమ అనేటువంటి ఒక మాయలో పడి చేసినటువంటి ఘటనకు రెండు కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. వాళ్ళు కనీసం బయటికి వెళ్ళి మొహం చూపించే పరిస్థితి కూడా లేదు లోపల. సో అట్లాంటి దారుణ ఘటన ఈ యొక్క గాయత్రి స్వామి ఘటన అయితే రుజువైంది. మొత్తానికైతే ఈ ఘటనపై ఇప్పటికీ బంధువులు ఎంత నచ్చ చెప్పినా కూడా రెండు కుటుంబాలకు ఏ విధంగా కూడా సాయం చేయలేని పరిస్థితి, వాళ్ళను ఓదార్చించలేని పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటన ప్రస్తుత సొసైటీ పోకడ తీరు ఏ విధంగా తెలుస్తుంది, మొత్తానికి పిల్లలపై పేరెంట్స్ ఏ విధంగా దృష్టి పెట్టాలి, వాళ్ళపై కొంత ఆజమాయిషి కనుక లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ యువతని పక్కన పెడితే పెళ్ళైన వాళ్ళు కూడా ఈ విధంగా ప్రేమ అంటూ యువతుల్ని లోపరుచుకోవడము, లేకపోతే ఇతర వ్యాపకాలకు వాళ్ళకి అలవాటు కావడము కూడా అంటే రెండిట్లో, ఇది ఒక యువతే కాదు 44 వయసున్న వ్యక్తి కూడా ఈ విధంగా వెళ్ళాడంటే అటు వ్యక్తులు కూడా అంటే దాదాపు మరి ముసల్తానికి వచ్చిన వ్యక్తులు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే పూర్తిగా సొసైటీలో మార్పు రావాలి. ప్రజలందరూ కూడా సొసైటీలో జరుగుతున్నటువంటి కొన్ని
విపరీత పోకలను అడ్డుకోవాలనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది రామ్దాస్. ఎగ్జాక్ట్లీ ఇరవైను రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తం మీద కూతురు వయసున్న యువతితో జంప్ అయితే ఏ రకమైనటువంటి పర్యవసానాలు ఉంటాయో ఇప్పుడు ఈ ఘటన రుజువు చేసింది. రెండు కుటుంబాలు ఒక రకంగా వ్యక్తులను కోల్పోయి పూర్తిగా బాధలో మునిగిపోయిన పరిస్థితి. బంధువులు ఏం చేస్తారన్న భయంతో ఇద్దరు కూడా బలవన్మరణం పాల్పడ్డారు. గాయత్రికి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించాడు ఈ స్వామి. 42 ఏళ్ళ వయసు ఉంటుంది, డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తండ్రి వయసు ఉంటుంది 20 ఏళ్ళున్న అమ్మాయి 22 ఏళ్ళు ఉంటుంది గాయత్రి. స్వామికి 20 ఏళ్ళ కిందటే వివాహమైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, టీనేజ్ పిల్లలు ఉన్నారు. గాయత్రితో ప్రేమాయణం నడిపాడు. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఏకంగా ఇంట్లోంచి నగదు అన్నీ తీసుకొని పోయారు. 10 రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగి వేములవాడలో పెళ్లి చేసుకొని అన్నారం షరీఫ్లో గది అద్దెకు తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. చివరిలో ఆ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించినప్పుడు నాన్న నాకు చనిపోవాలని లేదు, నన్ను బతికించంటూ గాయత్రి చేసిన అర్థనాదాలు నిజంగా తల్లిదండ్రుల్ని కంటతడి పెట్టించాయి. ఇలాంటి ఘటనలు అంటే కేవలం క్షణికావేశంలో ప్రేమ అనే ఒక ట్యాగ్ తగిలించుకొని పనికిమాలిన ఆకర్షణలకు లోనై ఈ శారీరక సంబంధాలు ఏర్పాటు చేసుకొని అసలు వయసు తారతమ్యం లేకుండా ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఏ రకంగా ఉంటుందో ఈ ఘటన ప్రూవ్ చేసింది. వీటన్నిటి కూడా కేవలం ఈ సోషల్ మీడియానే కారణంగా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. సో ఇలాంటి ప్రతి ఘటనకు కూడా, ప్రతి నేరానికి కూడా, ప్రతి ఘోరానికి కూడా సోషల్ మీడియానే మనకి ఇక్కడ కంప్లీట్గా ఒక ప్రేరణగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతుంది, యువత కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ప్రతి ఇన్సిడెంట్ కూడా ఒక లెసన్గా ఆలోచించుకుంటే ఖచ్చితంగా సమాజంలో కొంత మార్పు వచ్చే ఛాన్స్ ఉందని చర్చ అయితే సాగుతుంది.